నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యా వ్యవస్థలోనే ఒక మంచి మార్పుని తీసుకువచ్చేలా తల్లికి వందనం పథకం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నప్పటికీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం ఈ గొప్ప పథకాన్ని అమలు చేస్తోందన్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. తల్లికి వందనం పేరిట విద్యార్థుల తల్లుల ఖాతాలో నగదు వేయడం పట్ల హర్షం. జగ్గంపేట మండలం జేకొత్తూరులో నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షులు బద్ది సురేష్ ఆధ్వర్యంలో కూటమి నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం. భారతీయ కాపు సేవా సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా కన్వీనర్గా కాకినాడ జిల్లాకు చెందిన సాలిపల్లి శివాజీ నియామకం. భారతీయ కాపు సేవా సమితి బలోపేతానికి కృషి చేస్తానని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, విద్యా వ్యవస్థలోనే ఒక మంచి మార్పుని తీసుకువచ్చేలా కూటమి ప్రభుత్వం తల్లికి వందనం అనే గొప్ప పథకాన్ని అమలు చేస్తోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఒకటైన తల్లికి వందనం ద్వారా ప్రతి పేద కుటుంబంలో పిల్లలందరూ చదువుకొని ఆనందించేలా విద్యా వ్యవస్థలోనే ఒక మంచి మార్పుని తీసుకువచ్చేలా కూటమి ప్రభుత్వం తల్లికి వందనం అనే గొప్ప పథకాన్ని అమలు చేస్తోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో ఉన్న టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు తల్లికి వందనం ద్వారా లబ్ధి పొందిన కుటుంబంతో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నప్పటికీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ నిర్ణయం ప్రతి తల్లి హర్షించదగ్గ విషయమని వర్మ కొనియాడారు. ఈ రాష్ట్ర విద్యార్థులందరికీ నేను మేనమావని, అమ్మ ఒడి వేస్తున్నానని చెప్పి అమ్మకి గర్భశోకం కల్పించారు. అంటే ఏ తల్లి అయినా సరే ఒక కోడిగుడ్డు ఉంటే ఇద్దరు పిల్లలుంటే ఇద్దరికి సమానంగా శిరసక ముక్క పెడుతుంది. అది తల్లి యొక్క ప్రేమ. అవసరం అయితే తల్లి పస్తుంటుంది. అటువంటి తల్లి ప్రేమని విడదీశారు. ఇంట్లో పెద్ద కొడుకోమో అమ్మఒడిచ్చి మిగిలిన పిల్లలకేమో ఇవ్వలేదు. వాడేమో బ్రహ్మాండంగా సూటు బూటుతో ఆడెళ్ళేవాడు, వీళ్ళిద్దరూనేమో ఎక్కడో వీళ్ళు వెళ్ళేవారు. అంటే తారతమ్యం అన్నదమ్ముల మధ్య, అన్న చెల్లెల మధ్య, అలాగే తల్లి బాధ, కుటుంబాన్ని ఒక విధంగా చెప్పాలంటే హింసించాడు జగన్మోహన్ రెడ్డి. అటువంటిది ఆ రాక్షస పాలన నుంచి విముక్తి కలిగి చంద్రబాబు నాయుడు గారు కూటమి మేనిఫెస్టో ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి మేనిఫెస్టోలో ఏదైతే తల్లికి వందనం ఇస్తామని చెప్పి సూపర్ 6లో పెట్టారో, పెట్టిన మాట ప్రకారం ఇవాళ దరిద్రులు ఎవరో మాట్లాడుతున్నారు మేము ధర్నా చేసాం వచ్చిందని కాదు. ఇక్కడ ఒక వ్యవస్థని ఏ విధంగా స్ట్రీమ్ లైన్ చేయాలి, శకునిమామ ఇబ్బంది పెట్టిన వ్యవస్థనే, విద్యా వ్యవస్థనే ఏ విధంగా తల్లికి వందనం వాళ్ళకి చేకూర్చాలి అన్న ఎక్సర్సైజ్ చేసి సిస్టమేటిక్గా ఎక్కడ అవినీతి అవ్వకుండా ఈవేళ 67,27,000 మంది లబ్ధిదారులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పిల్లలందరికీ 8,745 కోట్ల రూపాయలు ఒకేసారి బ్యాంకులో పడ్డాయి. అది లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బ్యాంకులో వేయడం జరిగింది. ఇదే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కడపలో మీటింగ్ పెడితే కడపలోనే పడి బటన్ నొక్కితే ఇంకెక్కడ పడి కాదు. ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా డబ్బులు పడినాయి.
ఎవరికన్నా ఏదన్నా రూల్స్కి వ్యతిరేకంగా ఉన్న కొన్ని పెండింగ్ ఉన్నా అటువంటివి కూడా రీవెరిఫై చేసి మళ్ళీ 27 తారీఖు లోపల సబ్మిట్ చేయమన్నారు. అటువంటి ల్యాప్సెస్ ఏమన్నా ఉన్నాయి అంటే ఇక్కడ నేను ఏమన్నానంటే శకునిమామ జగన్మోహన్ రెడ్డి తల్లిని బాధ పెట్టాడు ఇంట్లో ఒక్కరికి ఇచ్చి. ఈవేళ లోకేష్ గారు ఈవేళ ఇచ్చిన విధానానికి, కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ 6లో పెట్టిన విధానానికి విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు ఈవేళ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా 15,000 రూపాయలు చొప్పున వాళ్ళ ఖాతాలో, తల్లి ఖాతాలో జమ చేశారు. అంటే దీన్ని బట్టి ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా 3 పార్టీలు కలయికతో, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలయికతో ఏ విధంగా వెళ్తుందో అర్థం చేసుకోవాలని బాధ్యత. ఇవాళ తల్లి కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉన్నాం, పిల్లల కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉన్నాం. ఈరోజు మరి తల్లికి వందనం ఏదైతే కార్యక్రమం చేశారో చాలా గొప్ప కార్యక్రమం. ఇది విద్యా వ్యవస్థలోనే మార్పు వచ్చే కార్యక్రమం. టోటల్ కుటుంబంలో ఉన్న పిల్లలందరూ కూడా ఉత్సాహంగా చదువుకునే కార్యక్రమం. అలాగే తల్లిదండ్రుల ఆర్థిక ఇబ్బందులు లేకుండా ముగ్గురిని కూడా బ్రహ్మాండంగా చదివించి పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దే, తల్లిదండ్రులు తీర్చిదిద్దే కార్యక్రమం ఈరోజు కూటమి ప్రభుత్వం చేపట్టింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇదే కాకుండా మోడల్ స్కూల్స్, అదేవిధంగా టీచర్స్, అదనంగా టీచర్స్ని ఇవ్వడం, ఎక్కడికెక్కడ కాంపిటీషన్ ఎగ్జామ్స్కి మరి పిల్లల్ని ప్రిపేర్ చేయడం, ఇంజనీరింగ్ అయ్యాక కూడా అన్ని రకాల కూడా విద్యా వ్యవస్థని కూటమి ప్రభుత్వంలో ముందుకి మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చాలా బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తున్నందుకు, ఇన్ని లక్షల మందికి మరి లబ్ధి చేకూరినందుకు, ప్రతి కుటుంబంలో ఉన్న తల్లిదండ్రి పిల్లలందరూ కూడా కళ్ళల్లో ఆనందం కల్పించినందుకు మరి కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తల్లులందరూ ఆనందంగా ఉన్నారు, పిల్లలందరూ ఆనందంగా ఉన్నారని చెప్పి వారందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తాను.